సర్వలోక రక్షణి, సర్వజ్ఞాన ప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జననిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సౌభాగ్యాన్ని, సిరి సంపదలను ఇస్తుంది. ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తే కోరిన కోరికలని తీరుస్తుంది. అలాగే కొంగు బంగారం చేస్తుంది. అంతటి ఆ లక్ష్మీదేవి పుట్టుకను, ఆ జన్మ రహస్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా దారిలో దుర్వాసుడు అతనికి తారసపడతాడు. అల్లంత దూరంలో ఇంద్రుడిని చూసిన దుర్వాస మహర్షి అమరావతి అధిపతికి గౌరవ సూచనంగా తన మెడలోని దండను తీసి ఇస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు ఆ దండను ఇచ్చినది ఎవరు అనే విషయాన్ని గమనించకుండా, కనీసం కృతజ్ఞతలు కూడా తెలుపకుండా ఆ దండను తన ఐరావతానికి వేస్తాడు. ఆ దండను ఇంద్రుడు ఆ ఏనుగు తొండానికి తగిలించడంతో ఆ ఏనుగు తన తొండాన్ని అటూ ఇటూ ఊపి తన తొండం మీద ఉన్న పూలదండను కిందికి విసిరేసి తన కాలితో తొక్కి పడేస్తుంది. అసలే కోపిష్టి అయిన దుర్వాస మహర్షి ఆ దృశ్యాన్ని చూసి ఇంకా కోపిష్టి అయి ఇంద్రుడితో, ఓ ఇంద్ర! మితిమీరిన అహంకారంతో గర్వాతిశయుడివైన నువ్వు ఈ భోగ భాగ్యాలను విడిచిపోదువుగాక అని శపిస్తాడు. దుర్వాస మహామునిని క్షమించమంటూ వేడుకుంటాడు. అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని, కానీ అప్పుడు ఇంద్రుడి కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగిపోవడంతో ఆ విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందుతావని చెప్తాడు. ఇక అనంతరం ఇంద్రుడిపై దుర్వాసుడు ఇచ్చిన శాపం పనిచేయడం ప్రారంభమైంది. ఇక బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు. అమరావతిపై రాక్షసులు విజయాన్ని సాధించి ఇక అమరావతి నుంచి ఇంద్రుడిని, అతని పరివారాన్ని బయటికి తరిమేస్తారు. తప్పనిసరి పరిస్థితులలో ఇంద్రుడు అజ్ఞానంతో ఉండిపోయి ఇక ఏం చేయాలో తెలియక తన గురువు అయిన బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే తెలియజేస్తాడని చెప్పడంతో ఇక ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. ఇక దీనికి పరిష్కారం ఆ శ్రీ మహావిష్ణువే చెప్తాడు అని బ్రహ్మదేవుడు చెప్పడంతో ఇక దేవతలు, ఇంద్రుడు అందరూ కలిసి ఆ విష్ణుమూర్తి సన్నిధి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో దేవతలు అందరూ కలిసి పాల సముద్రాన్ని చిలకడం వల్ల అమృతం వస్తుందని, ఆ అమృతాన్ని తాగితే ఇక దేవతలకు విజయం లభిస్తుందని విష్ణుమూర్తి చెప్తాడు. ఇక తిరిగి దేవతలందరికీ ఎప్పటిలాగానే స్వర్గంపై అధికారాలు వస్తాయని విష్ణుమూర్తి చెప్తాడు. ఇక వెంటనే దేవతలు అందరూ రాక్షసులను పాలకడలిని చిలకడానికి ఒప్పిస్తారు. మందర పర్వతంను కవ్వంగా చేసుకొని వాసుకి సర్పాన్ని తాడుగా చేసి దేవతలు ఒకవైపు, రాక్షసులంతా ఒకవైపు ఉండి పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాలసముద్రంలో నుండి ఎన్నో రకాలైన వస్తువులు, జీవులు మొదలైనవి వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో, అందెల మృదు మధుర రవళులతో, చేతిలో కలువమాలతో ఉదయిస్తుంది. ఆ సౌందర్యమైన కన్యయే లక్ష్మీదేవి. ఇక లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తన భర్తగా భావిస్తూ తన చేతిలోని పూలమాలను శ్రీ మహావిష్ణువు మెడలో వేసి నును సిగ్గుతో శ్రీ మహావిష్ణువు సరసన నిలబడుతుంది. దుష్ట శిక్షణార్థం శ్రీ మహావిష్ణువు అవతరించిన ప్రతి అవతారంలోనూ ఆయన సరసనే ఉంటుంది. సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది గనుక ఆమెకు అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవిని, ఇందువలన లక్ష్మీదేవికి క్షీరసాగర రాజతనయ అనే పేరు కూడా ఉంది. ఈ విధంగా శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించినది అని అనేక పురాణాల్లో చెప్పబడింది.